హాయ్ హలో నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్గా ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ ఫిష్ కర్రీ నేనేం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. ఫిష్ ముక్కలనైతే ఇట్లా మంచిగా ఫ్రెష్గా వాష్ చేసేసుకొని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పెద్దదొకటి, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తగినంత ఉప్పు, కారం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నాను. నేను 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలిసేలాగా కలుపుకొని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని ఇట్లా గుజ్జు తీసి పెట్టుకున్నాను అనమాట. అదైతే వేసి మిగతాది ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ వెలిగించకుండా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకోవాలి. అదేవిధంగా దాంట్లోకి మసాలాకి పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసాను. ఒక టీ స్పూన్ దాకా అయితే ఆవాలు వేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి. ఈ మసాలా మాత్రమే వాడతాము ఫిష్లోకి. ఇది నా బుజ్జి జార్ అండి, నాకు ఇది చాలా ఇష్టం. అది మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుంటే ఇదైతే ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఒకసారి అయితే స్పూన్ పెట్టి అయితే కలపొద్దు, నేను చూపించిన విధంగా అయితే కలపాలి. స్పూన్ పెట్టి కలిపితే అది ముక్కలు చిదురైపోతాయి అన్నమాట. ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలాను మొత్తము ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇలా వేసాక ఒకసారి అయితే ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకున్నాక ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర అయితే వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఇందాక మనం వేసిన మసాలా, కొత్తిమీర అన్నీ కలిసి ఇట్లా ఆయిల్ అయితే బయటికి వస్తుంటుంది. అంతే అండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.